ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులతో కలిసి ఆ పార్టీ అధినేత జగన్ భేటీ కానున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ చర్చించనున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం, మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు శాసన మండలి సభ్యులు ఇక శాసన సభ్యులతో కలిసి ఆ పార్టీ అధినేత జగన్ భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కలిసి వైఎస్ జగన్ చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ సాయిరామ్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో ప్రత్యేకించి ఈరోజు శాసనసభకు సంబంధించినటువంటి పక్ష సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏదైతే తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏదైతే మాజీ సీఎం జగన్ ఏదైతే ఇటు అసెంబ్లీతో పాటు అదేవిధంగా శాసనకి సంబంధించినటువంటి మండలిలో ఎలాంటి అంశాల మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు ఉండాలి, ప్రత్యేకించి ఏ విధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు వ్యవహరించాల్సినటువంటి తీరుతెన్నులు అదేవిధంగా అనుసరించాల్సినటువంటి విధి విధానాల వ్యూహాలపైన ప్రత్యేకంగా ఈరోజు సమావేశం నిర్వహించబోతున్నారు. నిన్న ఏదైతే ఇటు గవర్నర్ ప్రసంగం రోజున ప్రత్యేకించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఏదైతే అసెంబ్లీకి చేరుకోవడం జరిగింది. ప్రత్యేకించి కొన్ని అంశాలపైన వారు గవర్నర్ ప్రసంగం జరిగేటువంటి సమయంలో అటు కొన్ని నినాదాలు కూడా చేశారు. వీటిని కొన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వం, కానీ ఏదైతే మరి ఈరోజు శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ శాసనసభ పక్ష సమావేశంలో ఎలాంటి అంశాల మీద ఆ పార్టీ ఫోకస్ చేయబోతోంది, అదేవిధంగా ఎలాంటి అంశాలతో ఆ పార్టీ ముందుకెళ్ళబోతుంది అనేటువంటి దానిపైన ఈరోజు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇటు లడ్డూ వ్యవహారం పైన అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించి జరుగుతున్నటువంటి అంశాలపైన ప్రత్యేకించి దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ దాడులు జరిగేటువంటి నేపథ్యంలో మరి ఎలాంటి వ్యూహాలను ఆ పార్టీ అనుసరించబోతుంది అనేటువంటి దానిపైన కూడా ఇటు సర్వత్రా కూడా ఆసక్తి అయితే నెలకొంది. మరి ఈ తరుణంలో ఎలాంటి విధి విధానాలు కూడా ఆ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇటు ప్రభుత్వం తరపున ఒకవేళ వాదనలు వినిపించాల్సినటువంటి అవసరం ఉంటే అది ఏకపక్షంగా ప్రభుత్వం తరపున వినిపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరి ఈసారి ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించేటువంటి ప్రయత్నం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.